నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. బెజవాడ బెంచ్ సర్కిల్ సెంట్రిక్ గా ఫైట్. ఆ ఇద్దరిది పర్సనల్ పంచాయతీనో అర్థం కాదు. రాజకీయ వైరమో లేక ఆస్తి పంపకాల దగ్గర వాళ్ళిద్దరి మధ్య ఏదైనా తేడా వచ్చిందో అంతకంటే క్లారిటీ లేదు. కానీ రీజన్స్ ఏవైనా ఆ ఇద్దరు అన్నదమ్ముల లొల్లి ఎండ్ కార్డ్ లేని పొలిటికల్ పిక్చర్ ను తలపిస్తోంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కేశినేని నాని మరోసారి తెరపైకొచ్చారు. తమ్ముడి టార్గెట్ గా ట్వీట్ వార్కు దిగారు. నాని మళ్ళీ ఎందుకు హడావిడి చేస్తున్నట్లు? పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారా? జస్ట్ తన అనుచరుడి కోసం తమ్ముడికి కౌంటర్ ఇచ్చేందుకే ఆయన రెస్పాండ్ అయ్యారా? చిన్ని వర్సెస్ నాని, మళ్ళీ కేశినేని బ్రదర్స్ మధ్య లొల్లి. కేశినేని చిన్ని, కేశినేని నాని మధ్య ట్వీట్ వార్. అన్నదమ్ముళ్ల మధ్య రాజకీయ వైరమా, ఆస్తుల పంచాయితీనా? నాని చిన్ని మధ్య తెగని గొడవ, ముగిసిపోని ముసలం. కేశినేని నాని మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఒక్క ట్వీట్ తో మరోసారి పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యారు. తన అనుచరుడిని వేధిస్తున్నారంటూ ట్వీట్ వారికి దిగిన కేశినేని నాని బెజవాడ పాలిటిక్స్ లో మరోసారి బిగ్ సౌండ్ చేసినంత పని చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి సైలెంట్ గా ఉంటూ వస్తున్న నాని సడన్ గా తన తమ్ముడు టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని ఉద్దేశించి చేసిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో కేశినేని చిన్ని, కేశినేని నాని మధ్య మళ్లీ ట్వీట్ వార్ మొదలైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ చేసుకుంటూ ఉండగా వాళ్ల సన్నిహితులు కూడా ఘాటు వ్యాఖ్యలతో కామెంట్లు పెడుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఎంపీ చిన్ని అనుచరుల మధ్య అక్రమ సంపాదన కోసం గొడవలు జరుగుతున్నాయని, ఓ వ్యక్తి చేతులపై యాసిడ్తో దాడి చేశారు అంటూ మాజీ ఎంపీ నాని అనుచరుడు పెట్టిన వాట్సాప్ మెసేజ్ పెద్ద రచ్చకు దారితీసిందని అంటున్నారు. ఈ ఇష్యూపై జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ నాని. ఎంపీ చిన్ని, మాజీ ఎంపీ నాని సొంత అన్నదమ్ములే. అయినా ఆ ఇద్దరి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. ఆ తర్వాత నాని కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. కానీ తన తమ్ముడు ఎంపీ చిన్నిని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు ఏడాది క్రితం ఎంపీ చిన్ని టార్గెట్ గా వరుస ట్వీట్లు పెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. అప్పుడు ఎంపీ చిన్ని కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ఫైట్ తో విజయవాడ రాజకీయం వాడి వేడిగా సాగుతూ వస్తోంది. అయితే లేటెస్ట్ గా మళ్లీ ఇద్దరి మధ్య డైలాగు వారుకు తెరలేచింది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎంపీ కేశినేని నాని అనుచరుడిపై ఎంపీ చిన్ని అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ఎంపీ చిన్ని అనుచరుడికి వాట్సాప్ లో ఓ మెసేజ్ వెళ్లినట్లు చెబుతున్నారు. అందులో 27 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ ఆరోపణలు చేయడంతో పాటు ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగిందని, దీనికి సంబంధించి కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఆరోపించారట. ఈ విషయం ఎంపీ దృష్టికి వెళ్లడంతో వాట్సాప్ లో మెసేజ్ పంపిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న మాజీ ఎంపీ నాని రంగంలోకి దిగారని చెబుతున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడుతున్నారని మండిపడుతూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు కేశినేని నాని. ఆ తర్వాత మరో పోస్ట్ చేస్తూ ఎంపీ అక్రమ సంపాదనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కొందరు పుకారులు సృష్టించి ఇతరులను రెచ్చగొడుతూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ అవే అబద్ధాలను పదే పదే చెప్పడమే పనిగా పెట్టుకున్నారన్నట్లుగా కౌంటర్ ఇచ్చేశారు. అటు అన్నదమ్ముళ్ల అనుచరులు కూడా పోటాపోటీగా పెద్ద ఎత్తున ట్వీట్ వారుకు దిగడంతో విమర్శలు ప్రతి విమర్శలు హోరెత్తాయి. అయితే కేశినేని నాని ఉన్నట్లుండి యాక్టివ్ అవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది.
రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేసినా చెయ్యకపోయినా తన సోదరుడు కేశినేని చిన్ని పేరు ఎత్తితే చాలు ఒంటి కాలిపై లేస్తూ ఉంటారు నాని. గతంలో ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడిచింది. అయితే ఇప్పుడు నాని నెక్స్ట్ ఎలక్షన్ ప్లానింగ్ లో భాగంగానే టైం చూసి మరీ ఎంటర్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గన్నవరంలో వల్లభనేని వంశీ, గుడివాడలో కొడాలి నాని, ఇప్పుడు కేశినేని నాని ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి విషయం అలా ఉంచితే కేశినేని నాని ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.